అంటార్కిటికా రాజ్ సముద్రంలోని ఇన్ఎక్స్ప్రెసిబుల్ ద్వీపంలో చైనా మద్దతు ఉన్న పెంగ్విన్ శాంక్చురీకి భారీ సంఖ్యలో అడలై పెంగ్విన్లు వచ్చినట్లు చైనా పరిశోధకులు తెలిపారు. 29,000 జంటలకు పైగా పెంగ్విన్లు ఈ ఏడాది సంతానోత్పత్తి కోసం అక్కడికి వచ్చినట్లు చెప్పారు. 2019లో అంటార్కిటికాలోని చైనా క్వింగ్లింగ్ స్టేషన్ వద్ద పెంగ్విన్ శాంక్చురీని చైనా, ఇటలీ, దక్షిణ కొరియా సంయుక్తంగా ప్రారంభించాయి. 1 కిలోమీటర్ పొడవు, 300 నుంచి 400 మీటర్ల వెడల్పు కలిగిన ఈ శాంక్చురీకి ప్రతి ఏడాది 20,000 నుంచి 30,000 పెంగ్విన్లు సంతానోత్పత్తి కోసం వస్తాయని పరిశోధకులు తెలిపారు. ఈ ఏడాది 29,000 పెంగ్విన్ జతలు సంతానోత్పత్తి కోసం వచ్చినట్లు వెల్లడించారు. 7,000 సంవత్సరాలకు పైగా అడలై పెంగ్విన్లు గుడ్లు పెట్టేందుకు రాజ్ సముద్రం వద్దకు వస్తున్నట్లు పేర్కొన్నారు. అవి గుడ్లు పొదిగేందుకు అక్కడికి వచ్చినప్పుడు డ్రోన్లను ఉపయోగించి పెంగ్విన్లను లెక్కిస్తామని పరిశోధకులు తెలిపారు. గుడ్లు పొదిగే పెంగ్విన్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా 60 మీటర్ల ఎత్తులో డ్రోన్లను ఎగరవేసినట్లు చెప్పారు.